ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ముఖ్యంగా వైరుధ్యాలు సృష్టించడానికి, వైషమ్యాలు సృష్టించడానికి, విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుట్రలు చేస్తుందనే అంశాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రావణ్కి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డైరెక్షన్స్ ఇచ్చి మద్దతు ఇచ్చి నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతోటి శ్రావణ్ కుమారు అలాగే రావణ్ కుమార్ ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఈరోజు రావణ్తో కలిసి పనిచేసిన శ్రావణ్కి బలం సరిపోవట్లేదని చెప్పి డైరెక్ట్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రంగంలో దిగారు. రావణ్కి లీగల్గా మేము మద్దతు ఉంటాం, న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తు ఆయన కూడా హే రామ్ అంటూ రావణ్ కోసం చాలా బాధపడిపోయారు. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రావణ్ కానీ శ్రావణ్ కానీ ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజు కానీ వీరు ముగ్గురు యొక్క కార్యకలాపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాటిని నియంత్రిస్తున్నారనే వాస్తవాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. సో వారికి నిధులు ఎలా వస్తా ఉన్నాయి, ఈ శ్రావణ్ రావణ్ ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజుకి సంబంధించినటువంటి వారికి తాడేపల్లి ప్యాలెస్ తో ఉన్నటువంటి లింకులు ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాష్ సంబంధం ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో ముఖ్యంగా క్రైస్తవులకి హిందువులకి మధ్య వైషమ్యాలు సృష్టించాలి అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయంగా కూడా నిధులు వస్తా ఉన్నాయి. అవన్నిటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియంత్రిస్తున్నారనే అంశాన్ని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సింది కూడా పోలీసు వారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా దళిత క్రైస్తవ యువత అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను ఈరోజు మీడియా ముఖంగా ప్రస్తావించదలుచుకున్నాం. అవేంటంటే, ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు రిప్రజెంట్ చేసినటువంటి ఉండి నియోజకవర్గంలో పెదపేట రామాలయం విషయంలో కూడా అదే సమయంలో ఒక వివాదం కూడా చెలరేగింది. సో ఇదే అదును అనుకున్నారో ఏమో, ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా ఒకటి బయలుదేరింది. వీళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే, ముందుగా చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటి? ప్రజల మధ్య సామరస్యపూరిత జీవనం, ప్రశాంతంగా వాళ్ళు జీవించే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. ప్రజల మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లితే దాంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ కుట్రలో భాగం కొంతమంది యూట్యూబర్లు తీసుకొచ్చారు, కొంతమందిని ప్రోత్సహించి నిధులిచ్చి యూట్యూబ్ ద్వారా వీడియోల ద్వారా హిందూ సాంప్రదాయాల్ని అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, దేవుళ్ళని అసభ్యకరమైనటువంటి భాషతోటి మాట్లాడుతూ ఒక విధమైనటువంటి డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ లో క్రియేట్ చేసే విధంగా కూడా వీళ్ళు బిహేవ్ చేశారు. దాంట్లో భాగంగా రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. మొన్న ఏలూరులో ఒక సభ జరిగింది. దళిత క్రైస్తవ సమర శంకరావు అని సభ పెట్టారు. జడా శ్రావణ్ అనే ఒక వ్యక్తి ఆ సభ నిర్వహించారు. ఆ సభకు వచ్చినటువంటి ముఖ్యమైన వక్తలందరూ కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన వక్తలు ఎవరైనా కూడా దళిత క్రైస్తవ సమస్యల మీద ఏమైనా చర్చించారా?
ఆ సమస్యను ఇదిగో ఈ విధంగా మేము పరిష్కరించబోతున్నాం అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? మరి దానికోసం సభ ఎందుకు పెట్టారు? ఆ సభలో ఏం మాట్లాడారు? అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని దుర్భాషలాడటం. రిటర్న్స్ ఫైల్ చేశా. అలాగే ఎలక్షన్కి వచ్చిన తర్వాత 2024కి అఫిడవిట్లో నేను కూడా ఫర్నిష్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది తెలియాల, అసలు టోటల్ ఇన్కమ్ ఏమిటి, లేకపోతే ఈ నెట్ ఇన్కమ్ ఏమిటి, అసలు ఎంత వచ్చి ఉంటుంది ఏమిటది. ఇది ఒక అంశం కాగా, రెండోది వారు చెప్పినది వేరు, ఈయన చెప్పేది వేరు. ఆయన ఒక పేపర్లో కానీ ప్రెస్లో కానీ మాట్లాడేటప్పుడు ఓవరాల్గా టోటల్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా. దాన్ని ఎవిడెన్స్గా ఉండదు, దాన్ని పరిగణనలో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. దాని మీద ఉండే డిడక్షన్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా వచ్చిన వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వారే చెప్పారు ఎంత కట్టాము అని కొన్ని వీడియోల్లో. కాబట్టి ఇలాంటి ఒకటి ఆయన 22 రోజులు నేను సినిమా చేస్తానని చెప్తే ఈయన 50 రోజులు క్యాల్కులేట్ చేస్తాడు. ఎక్స్ట్రాపోలేట్ చేయటం అనమాట, చాలా ఎక్సెసివ్గా క్యాల్కులేట్ చేసి 600 కోట్లు సంపాదించారు. దీనికి లెక్క అడుగుతాం, సో కోర్టులకు వెళ్తాం. ఇవన్నీ కూడా జనాన్ని మిస్లీడ్ చేసే అంశాలు. తప్పనిసరిగా పబ్లిక్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏమి దీంట్లో కూడా ఆయన చాలా ప్రొఫెషనల్గా ఏదైతే సంపాదించాడో ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు, ప్రతి దానికి కూడా అకౌంట్ ఫర్ అయినట్టు మనకు అఫిడవిట్లు చెప్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెప్తున్నాయి. కాబట్టి ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వటం వల్ల పబ్లిక్ ఒక రకమైన కన్ఫ్యూషన్లో ల్యాండ్ అప్ అవుతారు. కాబట్టి ఇలాంటివి ఇవ్వద్దని చెప్పి నేను ఆయనకి అడ్వైజ్ చేస్తాను.